వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు జనరల్‌గా ఏందంటే, మనం ఏ రంగంలో రాణిస్తాము అన్న విషయాలు కనుక తెలిస్తే ఎంతోమంది లాస్ అవ్వకుండా వాళ్ళు అయితే గట్టెక్కుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో మనం తీసుకుంటే గనక చాలామంది చదువుతున్న చదువుకి, వాళ్ళు చేస్తున్న జాబ్‌కి కానీ, బిజినెస్‌కి గానీ అసలు ఏమాత్రం సంబంధం ఉండట్లేదు. సో, అసలు ముందుగా కనుక వాళ్ళు ఈ విషయాలు తెలుసుకుంటే అంటే అసలు మాకు జాబ్ సెట్ అవుతదా? లేకపోతే బిజినెస్‌లో బావుంటుందా? అసలు ఏ రంగంలో మేము రాణిస్తాము అన్న విషయాలు తెలుసుకుంటే కనుక వాళ్ళు విద్యార్థి దశలోనే ఉండగానే అయితే ఇంకా నయం కదా! వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా బావుంటుంది కదా! అసలు ముఖ్యంగా ఈ విషయాలనేవి మనకి రాశి బట్టి తెలుస్తాయా? నక్షత్రం బట్టి తెలుస్తాయా? లేకపోతే నడుస్తున్న దశ, అంతర్దశ వీటి బట్టి తెలుస్తాయా? లేకపోతే లగ్నమా? ఏ విషయాలు మనం అసలు ఏ అంశాలని మనం తీసుకోవాలి? ఈ విషయాలు చెప్పండి సార్. తప్పకుండా. అంటే ఇది మనం ఈ టాపిక్ తీయడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది సార్ నేను 50 లక్షలు పెట్టాను, నేను ₹1,00,00,000 పెట్టాను. నేను ఒక విషయం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నేనని కాదు, నేనే పెద్ద తోపు కానీ అట్లా కాదు. ఎవరో ఒకళ్ళు మీకు గురువులు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక అడ్వైస్ తీసుకోరా బాబు. జ్యోతిష్యం అనేది పిచ్చిగా నమ్మని నేను అంటలే. జ్యోతిష్యం అనేది ఒక సైన్స్. ప్రతిదీ చెప్పొచ్చు. నీకు బిజినెస్ వచ్చి వస్తుందా, లేదంటే సపోజ్ కొన్ని రోజులు జాబ్ చేయి, ఈ దశ స్టార్ట్ అయినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయి, లేదనుకుంటేనేమో గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సైడ్కి ఏమైనా బిజినెస్ చేయి. అట్లా మనం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ దశ, అంతర్దశ, వాళ్ళ లగ్నము, వాళ్ళ వ్యాపార కారకులు ఎలా ఉన్నారు, అవన్నీ కూడా చూసిన తర్వాత నేను చెప్తే అడ్వైజ్ ఇస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీకు చంద్రుడు బాగుండు, నువ్వు ఫుడ్ బిజినెస్ చేస్తావు, చెప్పేస్తావు ఇట్లా. బయట వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తుంటే, నాకు పబ్లిక్ వస్తుంటే తెలుస్తుంది. నేను 2 తారీఖు పుట్టినా సార్, సోమవారం పుట్టినా, నేను ఫుడ్ బిజినెస్ జబర్దస్త్ కలిసి వస్తుందని నాతో పెట్టించారు సార్, ఉన్నాయన్నీ అప్పులు తీసుకొచ్చి పోయినాయి సార్ అన్నాడు. ఎవడు చెప్పిండ్రు 2 తారీఖు పుడితే ఫుడ్ బిజినెస్ చేసిడు? ఎన్టీఆర్ గారు 2 తారీఖు పుట్టిండు, ఫుడ్ బిజినెస్ చేస్తుండ ఇండస్ట్రీలో. ఎవరు ఏంది, ఎక్కడి నుంచి వచ్చిర్రు వీళ్ళందరూ? పుట్టగొడుకులకు పుట్టుకొని వచ్చిర్రు. 3 తారీఖు పుడితే ట్రావెల్స్ అంటే, 4 తారీఖు పుడితే ఎలక్ట్రానిక్స్ అంటే, 5 తారీఖు పుడితే ఏదో బిజినెస్ అనేది చేసుకో, 6 తారీఖు పుడితే బ్యూటీ పార్లర్ పెట్టుకో. ఏంది అసలు? ఏం చెప్తున్నావు? ఏంది అలా లైఫ్ జీవితం నమ్మి నీ దగ్గరికి వస్తున్నప్పుడు అదే నాకు అనిపిస్తుంది. కానీ పబ్లిక్ కూడా అదే ఆడికే పోతారు. మనం లాజిక్ చూస్తారు కొందరు. అసలు జనరల్ గా ఇప్పుడు రాశి బట్టి రాశి తులారాశి చేసుకోపో, బిజినెస్ అంటే తులారాశి అంటే బిజినెస్ చేసుకోపో. మొత్తం సంగనాకపోయిన వాళ్ళు ఎంతమంది చూపించాలి. ఇప్పుడు మనం లాజిక్ చెప్తే ఎవరికి నచ్చదు. అందరికి మ్యాజిక్ కావాలి. అల్లు అర్జున్ గారు అన్నట్టు. అవును, అది సినిమాలో అంటాడు ఆయన, మనకి లాజిక్ అవసరం లేదు, మ్యాజిక్ కావాలి. బాబాలు అందరూ ఫేమస్, సైంటిస్ట్లు ఎవరు లేడీ. సైన్స్ చెప్తే ఎవరు నచ్చదు. అదే ఈ రాశికి అని చెప్పు, ఎమ్మటే ఓపెన్ చేసి గంటలో 3,000 4,000 వ్యూస్ వెళ్ళిపోతాయి. అదే మనం ఇది ప్రాసెస్ చెప్పిన మనం, అది వాళ్ళకి నచ్చదు. అది ఎంతసేపు ఉన్నా వీళ్ళు అపోహలో ఉండాలి. అంటే నాకు రాశి బాగుంది అట్లనే ఉంటాడు వీడు. అరే నీకు నీకు నడుస్తున్న దశలో నువ్వు ₹1,00,00,000 సంపాదించాలరా, అండ్ ఇప్పటికే ఇట్లా 10 లక్షలలో ఉన్నావు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ రాజయోగాలను యాక్టివేట్ చేపించి వాడికి అడ్వైజ్ ఇచ్చి, ఒక రెమెడీ చెప్పి, తాంత్రికమా సాత్వికమా డిసైడ్ చేసి వాళ్ళకి చెప్పి, ఆ గైడెన్స్ వాళ్ళకి మనం తోడుంటాం. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు కొంతమంది, క్రోడ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళకి నేను చెప్తా మొత్తం బ్రాండింగ్, సింబల్స్, కలర్స్. ఇప్పుడు ఏంటంటే మా ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకో, నార్త్ ఫేస్ అనుకో, నార్త్ ఫేసింగ్ లో బ్లూ కలర్ హోర్డింగ్ పెట్టేసింది. ఎడంగా సార్ క్లయింట్స్ ఎల్లో కలర్ హోర్డింగ్ పెట్టేసిందా, ఆటోమేటిక్ బ్లాక్. 10 మంది వచ్చే దగ్గర 2 వస్తారు. అదే బ్లూ కలర్ పెట్టు, 10 మంది దగ్గర 15 మంది వస్తారు. అదే వెస్ట్కి ఉంది అనుకో, వెస్ట్కి ఎవడో ఒకటి ఫుడ్ సెంటర్ పెట్టిండు, పక్కన జబర్దస్త్ నడుస్తుంది, నాది టేస్ట్ మస్తుంది, నాది క్వాలిటీ బాగుంది, ఆయన నాకు డైలీ 4,000 5,000 అవుతుంది, పక్కన ఉనికేమో 30,000 40,000 అవుతుంది. ఎందుకు? ఈ వెస్ట్ సైడ్ బ్లాక్ కలర్ బోర్డు పెట్టుకుందాం, ఏదో అది మంచిగా పాష్గా ఉంటుంది అని చెప్పి బ్లాక్ కలర్లో వైట్ కలర్ వేసేసి బ్రాండింగ్ లాగా పెట్టేసింది. డైలీ 40,000 నడవాల్సింది 4,000-5,000 నడుస్తుంది. ఎల్లో కలర్ పెట్టు. అట్లా ప్రతిదీ కూడా ఒక డైరెక్షన్, కలర్, ఎవ్రీథింగ్ మ్యాటర్.
ఓకే. మనం లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాం మనము. అసలు ఫస్ట్ మనకి సెట్ అవుతుందా లేదా? లేదు, అది అసలు చూడాలి ఏది కదా. సెట్ అవుతుందో దేన్ని బట్టి తెలుస్తుంది అంటారు? జాతకంలో జాతకంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఉమ్, నేనన్నా ఉమ్, ఇప్పుడు నీకు చంద్రుడు బాగున్నాడంటే నువ్వు ఫుడ్ బిజినెస్ చేస్తా అంటే ఏం చేయాలి? ఉమ్. ఫుడ్ బిజినెస్ ఏం చేయాలి? ఓకే, ఫుడ్ లోనే మళ్ళీ ఏం రకాలు. చేయాలి? అవును. అన్నం వండి అమ్మాలనా, బియ్యం రెస్టారెంటా అమ్మాలనా, లేకపోతే అదే బిర్యానీనా, బిర్యానీ సెంటరా, పచ్చళ్ళ అదే అని. పచ్చడి బిజినెస్ చేయాలనా, రెస్టారెంట్ పెట్టుకోవాలనా, అదే. రెస్టారెంట్ పెడితే వెజ్ పెట్టాలా, నాన్ వెజ్ నాన్ పెట్టాలా, వెజ్జా? ఇవన్నీ ఏ రాశికి ఏ ఓ. నక్షత్రానికి ఎట్లా చెప్తావు చెప్పు? అదేగా. నువ్వు చెప్పు ఒకసారి. అవును. ఏ డైరెక్షన్ పెట్టాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉండాలి. ఉమ్, కిచెన్ కొన్ని సందర్భాల్లో ఆ, నా క్లయింట్స్కి తెలుసు. ఆ, వైజాగ్, భీమవరము చిన్న స్థాయి నుంచి మొదలైన వాళ్ళు ఉమ్, ఇవాళ 7-8 బ్రాంచ్లు పెట్టుకోరు. అదే. ప్రతిదీ వెస్ట్ ఫేసే ఎంట్రన్స్. ఉమ్, వెస్ట్ ఎంట్రన్స్ కిచెన్ ఏడు ఉంటుంది తెలుసా? వాయువంలో కిచెన్ నేను పెట్టించి వాళ్ళకి ఓ, చూడరా వే, నువ్వు విత్ ఇన్ ఇయర్లో నీకు ఇట్లా పికప్ బాకపోతే నన్ను అడిగాను. ఓకే. విత్ ఇన్ 1 ఇయర్లో టక బ్రాంచ్లు పెట్టేసుకురా. ఓకే, అంటే Taste కి ఫస్ట్ addict మన అయిపోతారు. జాతకం చూపించుకుని మనకి ఇప్పుడు ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది నాకు, ఓకే, ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది, ప్లస్ బిజినెస్ జాబ్ అన్న జాబ్ విషయాలు అనేది కూడా తెలియాలి. తెలుస్తాయా సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఆ, బుధుడు స్ట్రాంగ్ ఆ. ఉన్నాడు, శని స్ట్రాంగ్ ఉన్నాడు, ఉమ్, జాబ్ సైడ్ బిజినెస్ చేసుకో, ఓకే. పర్మనెంట్ జాబ్ చేసుకో. శని బాగున్నాడు, ఉమ్, రవి స్ట్రాంగ్ ఉన్నాడు, Hmm. గవర్నమెంట్ జాబ్ అప్లై చేయి, ఓకే. సైడ్ బిజినెస్ చేసుకో. ఉమ్, అదే నీకు రాహు ఎక్సలెంట్ ఉన్నాడు, బుధుడు బాగున్నాడు, ఉమ్, బుధ రాహుల కలయిక ఎక్కడైనా జరిగిందా, ఎలక్ట్రానిక్ బిజినెస్ చేసుకో, ఓకే. మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపో, ఓ, మోటార్ షోరూమ్ పెట్టుకో, బైక్ షోరూమ్ పెట్టుకో, ఉమ్, ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ పెట్టుకో. ఉమ్, డిపెండ్ అన్నమాట. గ్రహస్థితి కాంబినేషన్లో చూసినప్పుడు ఆ, ఇప్పుడు శని గురువు బాగున్నాడు, Hmm. ట్రావెల్స్ పెట్టుకో, ఉమ్, ట్రావెల్స్ నడుస్తుంది. నేను ఎంతోమందివి ట్రావెల్ బిజినెస్ వాళ్ళు చేసిన వాళ్ళే చూశాను. ఉమ్, అన్న జర నీ డేట్ ఆఫ్ బర్త్ అన్న జర నువ్వు క్లిక్ అయినావు కదా, అదే. నాకు ఒక అనుభవం వస్తుంది. అవును ఆ కదా. అనుభవం నేను పక్కనోనికి ఇవ్వగలుగుతా. ఉమ్, ఎంతసేపు ఉన్న పుస్తకాలు చదవటం వల్ల ఏం రాదు. అవును. నేను నీకు చెప్పాను ఇవన్నీ కదా, ప్రాక్టికల్ గా Practical. మీరు చేసిన ఇప్పుడు రీసెర్చ్. 1/4 అంటే ఒకటి గుట్టిండు అనుకో, మొత్తం గుడితే 4, వాడు ఎప్పుడు సక్సెస్ అయ్యాడు. అదే. బిజినెస్ పెడతాడు లాస్ అవుతాడు, బిజినెస్ పెడతాడు లాస్ అవుతాడు, కానీ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. అవును. ఒక కంపెనీ పేరు కూడా పెట్టేటప్పుడు ఆలోచించాలి. అదే. ఇప్పుడు ప్రతిదీ ఒక అపోహలు, భయం, ఆందోళన అనేది సొసైటీలో సృష్టించేశారు అందరు ఆస్ట్రాలజిస్టులు, న్యూమరాలజిస్టులు. ఇప్పుడు నేను అన్నా కదా, 18 రాంగ్ నెంబర్ అయినప్పుడు, డేంజర్ నెంబర్ అయినప్పుడు సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎందుకు అయ్యిండు? అదేగా. 6 డేస్లో 18 నెంబర్ బ్యాడ్ అయినప్పుడు ఉమ్, మ్యూజికల్ గాడ్ ఏఆర్ రెహమాన్ ఎందుకు అయ్యిండు 18? చెప్పు నాకు. అవును. ఉమ్, ఎందుకు అయ్యిండు? POLICE పోలీస్. ఉమ్, 18 చచ్చిపోయారా పోలీసు వాళ్ళు? ఓకే. ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. అదే. అట్లా ఏది కానీ ఒక ఉమ్, బ్రాండ్ 13 నెంబర్ అంటే బ్యాడ్ నెంబర్. అరే KGF అంటేనే 13 నెంబర్ బ్లాక్ బస్టర్, ఎక్కడో సినిమా ఇక్కడికి వచ్చి కొన్ని 100 కోట్లు సంపాదించింది. అదేగా. 13 నెంబర్ అంటే ఆ, KFC అంటే 13. మళ్ళీ 25 నెంబర్ కూడా బ్యాడ్ అంటారు. 25 2+5 మంచిది కాదంటారు. ఉమ్, కాంతారా మూవీ 25 అయ్యా, 7 డేస్లో 7 బ్లాక్ బస్టర్, ఎక్కడో సినిమా మన దగ్గర కదా. బ్లాక్ బస్టర్ అయింది. అక్కడికన్నా ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. అవును. అట్లా కొన్ని బ్రాండింగ్కి కానీ ఓకే. ఏదైనా సరే కానీ ఒక ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. బిజినెస్ అంటే ఆషామాషి కాదు. అవును. నీ లైఫ్ సేవింగ్స్, లేదంటే మీ నాన్న ఎక్కడి నుంచో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని నీకు తెచ్చిచ్చిండు. అదే. ఒక 50 లక్షలు అంటే ఒక మిడిల్ క్లాస్ కి అవును. ఎంత అది వాల్యూ? నీ బిడ్డ అవును. పెళ్ళి అయిపోతుంది. ఇద్దరు అవును. మిడిల్ క్లాస్లో ఉంటే ఉమ్, ఇద్దరు పిల్లలు పెళ్లి చేయొచ్చు. 25 అంతే. lakhs 25 lakhs పెట్టి ఉమ్, పెళ్లి చేసేయచ్చు. అదే 50 లక్షలు తీసుకుపోయి పెట్టేస్తున్నాం. ఇంకోడు ఉన్నాడు, ఉమ్, ఆడు నాకు ఎట్లా బీపీ లేస్తుంది అంటే ఒక్కొక్కరిది. ఉమ్, స్టాక్ మార్కెట్లో నీకు నాలెడ్జ్ ఉందిరా భయ్, ఆ, మంచిదే, కానీ నీకు కలిసి వస్తుందా లేదా ఎందుకు చూసుకోకుండా పెడుతున్నావు? ఓకే. పెట్టేసినాక వస్తాను నా దగ్గరికి, పెట్టేసినాక వచ్చి అది గురుగారు నాకు ఇప్పుడు చెప్పేయండి అవి రావాలంటే ఎడికెళ్ళి వస్తే అబ్బాయి నీకు ప్రాప్తే లేదు, అదేగా. ఆడికి వెళ్ళి వచ్చే పైసా ప్రాప్తే లేదు, వదిలేయగా. ఉమ్, లేవు దానికి రెమెడీస్ లేవు, ప్రాప్తి లేని దానికి లేదు, అంతే వదిలేయాలి. ఇప్పుడు పైసలు ఇచ్చే ముందు పెట్టే ముందు ఎప్పుడు రారు, అవును. పెట్టేసినాక ఇరికినాక వస్తే నా దగ్గరికి నేనేం చేస్తా భయ్? అదే. అది నీకు ఒకటే ఉందా? ఇప్పుడు నీకు జాతకంలో కానీ శని స్ట్రాంగ్ ఉన్నాడు, ఉమ్, నీకు శుక్రుడు స్ట్రాంగ్ ఉన్నాడు, ఉమ్, మిత్తి పైసా అదే. తిను. ఆ, కానీ శని స్ట్రాంగ్ ఉన్నాడు, చంద్రుడు నీచంలో ఉన్నాడు, ఉమ్, మిత్తి తిన్నవా నీ ఖాందాన్ మొత్తం నాశనమే. నీ ఓకే. పిల్లల లైఫ్ ఇవ్వందన్నా బాగుంటే నాకు చెప్పు. ఓ, పెళ్ళైనా డైవర్స్ అయితే ఇంట్లో వచ్చి కూర్చోవాలి. ఓకే. అది నీకు ఏ రాశి తెలుస్తుంది? అవును ఈ కదా. రాశి వాళ్ళు మిత్తికి తీసుకో, ఈ రాశి వాళ్ళు చిట్టీలు వేసుకో అదే. చెప్తారు.
మళ్ళీ ఎవడున్నాడు సుఖంగా చెప్పు? అవును. మంచి మంచి వాళ్ళు మైక్రో ఫైనాన్స్ ఇట్లా పెట్టేసి మోసం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? అదే. అందుకనే నీ జాతకంలో హ్మ్. నేను ఇది తినొచ్చా లేదా డబ్బు, నేను ఈ టైంలో ఇయ్యొచ్చా లేదా? హ్మ్. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఉంటుంది. ఆ! ఇప్పుడు రాహు మహాదశ నడుస్తుంది, రాహులో శని వచ్చాడు, 2.5 years ఉంటాడు. హ్మ్. ఇయ్యక ఎవ్వని నమ్మకు, సొంతోళ్ళని కూడా నమ్మకు, అదే. ఇయ్యరు, హ్మ్. నెత్తిమీ పెడతారు. ఓకే. అట్లా మనం తెలుసుకోవాలి. ఆస్ట్రాలజీ అనేది హ్మ్. ఒక గైడెన్స్ అంతే. ఏ టైంలో అంతే. ఇప్పుడు నేను ఉంది, హ్మ్. సార్ ఇప్పుడు నేను నా దగ్గర ఒక 10 లక్షలు చిట్టేసుకున్నా, హ్మ్. లేవట్టా, హ్మ్. ఈ టైంలో నేను గోల్డ్ కొనుక్కొచ్చా, కొనుక్కుంటే నిలబడతా, లేదంటే మూకైనా బ్యాంక్లో పోయి ఉంటుంది. అదే. ఇప్పుడు కొంతమంది చూడు, నువ్వు లక్షలు హ్మ్. లక్షలు పెట్టి గోల్డ్ కొంటారు, అవును. కానీ వేసుకోరాళ్ళు. హ్మ్. ఎప్పుడు తీసుకో బ్యాంకులో పెట్టుడు, ఏదో దానికి బ్యాంకులో పెడతారు, మళ్ళీ అదేగా. తీసుకొస్తారు, మళ్ళీ నెల రోజులు ఉంటుంది, మళ్ళీ బ్యాంకు పోతుంది. ఎందుకు జరుగుతుంది మరి ఇది? హ్మ్. ఆ దశాంతర దశలో ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు, హ్మ్. బుధ మహాదశ స్టార్ట్ అయింది, హ్మ్. బుధుడు చంద్రుడు వచ్చాడు, ఏదో రకమైన ఇంట్లో ఇబ్బంది, పెట్టి బంగారం, ఓకే. ఆ! మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తాయి, మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ అదే. పెట్టాలి. ఇది ఇది దశాంతర దశ మారనంత సేపు ఆ ప్రాప్తి అవును నీకు కదా! ఉండదు. ఓకే. సో అట్లా ఈ గ్రహస్థితిని చూసినప్పుడే మనం వాళ్ళకి చెప్తాం, అమ్మ ఈ అదే. టైంలో కొన గోల్డ్, హ్మ్. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయి. ఓకే. లేదనుకుంటే మంచిగా నీకు కుజుడు స్ట్రాంగ్ ఉన్నాడు, హ్మ్. శని స్ట్రాంగ్ ఉన్నాడు, ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ హ్మ్. కొనేసి వదిలేయి. అది సడన్గా పికప్ అవుతుంది. ఓకే. నీకు అది నువ్వు ఒక 10 లక్షలు పెట్టుకున్నావు అంటే అది ఉన్నట్టు 50 లక్షలు అవుతుంది. హ్మ్. అంటే నీకు ప్రాప్తి ఉండాలి. ప్రతి ఒక్కరికి అయితే నేను చెప్పా మళ్ళీ, అదే. ఓ ఈయన చెప్పేసిండు కదా నేను ఇన్వెస్ట్మెంట్ చేసేస్తా అంటే కాదురా బాబు, నేను చెప్పిన కాంబినేషన్స్ కొన్ని ఉండాలి. ఉండాలి. ఇప్పుడు అది పర్సనల్ చార్ట్ చూస్తేనే చూస్తే తెలుస్తుంది, తెలుస్తుంది. రాశి ఓకే. ప్రకారం ఏం తెలియదు. తెలియదు ఇప్పుడు అసల. ఈ నక్షత్రము, హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, పునర్వసు నక్షత్రం అంటే మంచి ఆ, దైవ భక్తున్నోడు, హ్మ్. మంచి ఉన్నోళ్ళు అని చెప్పి అంటారు. హ్మ్. దాన్ని ఏమంటే ముంబైకి రా, ఎంతమంది డాన్లను చూపియాలి, అవునవును. మినిమం 25-30 మందిని వేసేస్తున్నాను నేను చూపిస్తా. ఓకే. పునర్వాసు నక్షత్రం వాళ్ళు, ఆ! ఓల్డ్ సిటీకి రా, విశాఖ నక్షత్రం వాళ్ళని ఎంతమంది చూపియాలి అంటే ఓకే. మనోళ్ళే, నా దోస్తులే, అదే. నేను అదే. చూస్తాను కాబట్టి అంటున్నా. ఈ హ్మ్. నక్షత్రాలది ప్రతిసారి పని చెయ్యదు. పని చెయ్యదు. ఇప్పుడు చంద్రుడు హ్మ్. శాంతికారకుడు అంటే మరి మన ముస్లిం సోదరులు ఎందుకు వేసుకుంటారు వెండి, ఎందుకు అదేగా. ఎందుకు కొట్టుకుంటారు, ఏం వైట్ చేస్తారు? డ్రెస్‌లోనే ఉంటారు ఎక్కువ. వాళ్ళు బయటే ఉంటారు, వాళ్ళు అవును. ఎందుకు ఎంత కోపాలు ఎందుకు వస్తున్నాయి? అదే. అదే అందుకనే హ్మ్. ఏంటంటే, నువ్వు ఏ ఇన్వెస్ట్మెంట్, సార్ నేను జాబ్ చేస్తున్నా, హ్మ్. నాకు ఒక ఐడియా ఉంది, నాకు ఈ హ్మ్. బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లేదంటే నేను జాబ్ చేస్తున్నాను, అది గవర్నమెంట్ జాబ్, హ్మ్. నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, హ్మ్. లేదంటేనేమో మా ఫ్రెండ్స్ మేము కలిసి ఒక హ్మ్. వెంచర్ వేయాలనుకుంటున్నాం, హ్మ్. పార్ట్నర్షిప్ కలిసి వస్తుందా లేదా ఓకే. అది చూడరు. హ్మ్. ఏదో నా దోస్తుగాడు నాకు ఒక 5 years నుంచి తెలుసు అంటాడు, మరి ఎందుకు మోసం చేసిండ్రా పోయి? అదేగా. 5 years హ్మ్. నుంచి తెలిసినోడు ఆ! వాడు ఒక కోటి పెట్టి నువ్వు కోటి పెట్టినావు, అవును. ప్రాఫిట్ ఆడ తీసుకుండు, నీకేమి ఇవ్వలే. మరి అదే. ఎందుకు జరిగింది అది? నీ హ్మ్. దశ అంతర్ దశ. ఓకే. 5 ఈ సంవత్సరాల నుంచి విషయాలు మంచిగా ఉన్నోడు చూసుకోవాలి. ఉన్నట్టుండి నీ గ్యాంబ్లింగ్ ఆడి నీకు పక్కకు జరిపిండు అంటే హ్మ్. వాడి తప్పు కాదు కదా, అదే. నీకేదో నెగిటివ్ గ్రహం వచ్చింది, అప్పుడు అంతే. ఆ దశ అనేది హ్మ్. నీకు యోగించదు. సో హ్మ్. అందుకే ఏం చెప్తామంటే, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినా, హ్మ్. జాబ్ చేయాలన్నా, ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లో అన్నావు హ్మ్. చదువుకున్న చదువుకి ఎంతమంది చేస్తున్న దానికి. అబ్రాడ్లో వెళ్ళి ఎంత హ్మ్. చదువుకొని పెట్రోల్ అవును. బంక్లలో హోటల్లో పనిచేస్తలే, అవును. మరి వీళ్ళు పోయేటప్పుడు హ్మ్. జాతకం చూపించుకుంటారు కదా. మరి అదే. ఏం చెప్పిండు వీడు, నువ్వు ఆడికి హ్మ్. ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. అవును కదా! కాబట్టి అదే. తెలుసుకో, హ్మ్. నేను వెళ్తే అబ్రాడ్ వెళ్తే సెట్ అవుతానా, లేదా. నాకు ఏమంటే జాబ్ వస్తుందా? హ్మ్. ఎందుకంటే ఇక్కడ లోన్లు తీసుకున్నా చాలా మినిమం లక్షలు 40-50 అయితది lakhs, సార్. ఈజీగా అవుతది. పాపం వీళ్ళ మీద భారం. ఇక్కడ వాళ్ళకి ఏదో పేరెంట్స్‌కి. జాబ్ ఉంటే వాళ్ళు అవును. ఏదో పాపం ఈఎంఐ కడతా ఉంటారు, హ్మ్. ఆడబోయి వాడు సఫర్ అవుతాడు, అవును. వాడికి నీ అమ్మ ఎందుకు వచ్చినారా భయ్ అని చెప్పి అది, కానీ అదే. రిటర్న్ రాలేడు, హ్మ్. ఎందుకంటే ఈ అప్పు కట్టాలి. ఎందుకంటే ఉన్నోళ్ళు అయితే వెళ్ళిపోతారు, అవును. మా టైం పాస్ హ్మ్. ఉంటాడు, ఆడు అంతే. చేయకపోయినా నడుస్తుంది. హ్మ్. కానీ ఒక మిడిల్ క్లాస్ వాడు అవును. అసలు వెళ్ళాలన్నా లేదా అబ్రాడ్, హ్మ్. అంటే ఈ టైంలో వెళ్తే నాకు కలిసి వస్తుందా లేదా, లేదా. లేదంటే ఆగాలన్నా సార్ కొన్ని రోజులు హ్మ్. ఇక్కడ చేసుకోవాలన్నా, లేదంటే ఆడికి పోగానే టక్కున వస్తుందా, హ్మ్. నేను ఏమైనా పెట్టుకోవాలన్నా, ఏమైనా తీసుకెళ్ళాలి. అదే. ఎందుకంటే అప్పుడు నీకు అక్కడికి వెళ్ళాక గుళ్ళు గోపురాలు మనం తిరగనీకి అవ్వదు. ఉంటే దూరం దూరం ఉంటాయి. హ్మ్. మళ్ళీ నువ్వు దీపం పెట్టాలన్నా, ఇవి ఇవాళ రేపు చేయాలంటే అవ్వదు రెగ్యులర్. అంట యుఎస్లో హ్మ్. ఈవెన్ స్వస్తికేసిన కేసులు అవుతున్నాయంట. ఓకే. ఉమ్. స్వస్తిక్ అంటే ఏంటిది, అది అప్పట్లో హిట్లర్ సింబల్ కదా. ఓహో! అప్పట్లో ఆ! హిట్లర్కి ఇది ఉంటుంది, నువ్వు చూడు ఓకే. యూట్యూబ్లో ఇట్లా క్రాస్ ఉంటుంది, ఒక ఓకే. 20 degrees ఇట్లా తిప్పి ఉంటుంది, ఆ! మన దగ్గర స్వస్తిక్ స్టేట్ ఉంటుంది గుర్తు. కదా, ఆ! ఆ సింబల్ అన్నమాట. ఓకే. అది అక్కడ వేస్తే కేసులు వేస్తుందంట. ఓహ్! ఇది హ్మ్. ఎక్కడ వెళ్ళిరా పోయి, అదే. సరే అట్లానే అనుకోరు. హ్మ్. అందుకని ఏంటంటే హ్మ్. నక్షత్రాలు రాసులు పక్కన పెట్టండి, డేట్ అంతే. ఆఫ్ బర్త్ టైం ఉంటే హ్మ్. మంచి ఒక ఎక్స్పర్ట్ని కలిసి హ్మ్. ఏమైనా నేమ్ కరెక్షన్ అవసరమా,
లేదంటే నేను ఎట్లా సిగ్నేచర్ చేయాలి, ఎన్ని డిజిట్స్ చేయాలి, అదే ఎట్లా చేసుకోవాలి, సర్నేమ్ తోటి చేయాలా వితౌట్ సర్నేమా, నా బిజినెస్ నేమ్. ఇప్పుడు బిజినెస్ నేమ్ ఫోన్ చేసి గురువు గారు నాకు అట్లాంటి కాదు, దానికి పర్సనల్ చార్జెస్ సపరేట్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లక్షలు పెట్టి బిజినెస్ పెడుతున్నావు, అవును దానికి 1 డే టైం పడుతుంది. మొత్తం ప్రిపేర్ చేస్తా, ఒక మొత్తం నీకు ఏ కలర్ ఏ ఫేసింగ్ అవి మొత్తం ఫస్ట్ ఫేసింగ్ చెప్తా. ఫేసింగ్ దొరికిందా అక్కడ కలర్స్ ఇలా పెట్టుకోవాలి, హోర్డింగ్ ఇట్లా పెట్టాలి, ఎన్ని డిజిట్స్ పెట్టాలి, ఏ రోజు డేట్ లో నువ్వు ఓపెనింగ్ చేసుకోవాలి. ముహూర్తం నేను పెట్టా కానీ ముహూర్తాలు వాళ్ళకి చెప్తా అనమాట, ఒక 3-4 చూసుకోండి, దాంట్లో బెస్ట్ ఏది ఉందో నేను తీస్తా. అట్లా వాళ్ళ గైడెన్స్ లాగా ఈ ఆస్ట్రాలజీని వాడుకుంటే అన్లిమిటెడ్ రిజల్ట్స్ అనేది మనం స్టెప్ బై స్టెప్ ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి తిరిగి చూసే అవసరమే లేదు. కానీ చాలా మందికి ఏంటంటే ఇవన్నీ ఉంటాయా అంటే నీకు కరెక్ట్ వాడు తగలదు ఎప్పటిదాకా, కరెక్ట్ వాడు తగిలితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతిదీ. తెలియనివాడు ఏం చెప్తాడు నీకు, ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతావు. అదే నువ్వు కూర్చొని అడుగు నన్ను, నేను చెప్తాను నీకు న్యూమరాలజీయా, ఆస్ట్రాలజీయా, పామిస్ట్రీయా, జెమ్ థెరపీయా, కలర్ థెరపీయా, ఆస్ట్రోవాస్తువా, నా దగ్గర నీకు ఏ డౌట్ ఉంది నేను చెప్తాను. అంతే. సో విన్నారు కదా సార్ అయితే కనుక డీటెయిలింగ్గా చాలా విషయాలు అయితే చెప్తూ వచ్చారు. అంటే ముందు మన ఫస్ట్ అసలు మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎటు సైడ్ ఏ రంగంలో రాణిస్తారు, ఈ విషయాలన్నీ ముందుగానే మనం తెలుసుకుంటే కనుక వాళ్ళకైతే కనుక ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్లే. అలానే మీరు ఇప్పుడు ఏమైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే మీ బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు, లేకపోతే చేస్తున్న జాబ్ మారాలనుకుంటున్నారు, అసలు మీకు ఏ పీరియడ్ రన్ అవుతుంది, లేకపోతే ఎలా ఉంది మీ జాతకం, ఈ విషయాలని ఒకసారి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే.